కార్మికుల ఆరోగ్య భద్రతకై నిర్మించిన ఈఎస్ఐ ఆసుపత్రి ఈ నెల 25వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నట్లు సుమారు 114 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈఎస్ఐ ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తున్నట్లు కాకినాడ ఎంపీ గీతా విశ్వనాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2020లో ప్రారంభించిన ఆసుపత్రి 2020 నాటికి పూర్తి చేయడం ఆనందకరమన్నారు. నిర్మాణ సమయంలో కరోనా, వర్షాలు ఆటంకాలు సృష్టించిన సకాలంలో పూర్తి చేసిన వైద్య విభాగ నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ నుంచి ఈఎస్ఐ ఆసుపత్రి తరలిపోతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్కు సూచించడంతో కార్మికుల కళ సాకారమైందన్నారు. కార్మికులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించామని, ఆసుపత్రిలో సకల సౌకర్యాలతో 4 ఆపరేషన్ థియేటర్లు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు, ఎంహెచ్ఓ ధలే పృథ్వీచరణ్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కె శ్రీనివాసరావు, ఎంఈ పి సత్యకుమారి, ఏఈ దడాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 2020లో మనం ఫౌండేషన్ వేసుకునేసరికి కొద్ది నెలల్లోనే కరోనా రావడం జరిగింది. కరోనా వచ్చింది. తర్వాత అది కొంచెం కోలుకోవడానికి పూర్తి పనులు మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ఆగిపోయాయి. దాని తర్వాత కూడా పనులు ప్రారంభించి మొదలుపెట్టి స్టార్ట్ చేసి స్పీడ్ అందుకునేటప్పటికీ హెవీ రైన్స్, విపరీతమైన రైన్స్ రావడం వల్ల ఇంజనీరింగ్ సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా అన్నింటినీ ఎదుర్కొని తక్కువ టైంలో ఇంచుమించుగా ఎమ్మెల్యే గారికి మాకే అదృష్టం ఏంటంటే మేమే శంకుస్థాపన చేసాం. రేపు మా చేతుల మీదుగానే మరి ఇది ప్రారంభం కావడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. రేపు 25వ తేదీ ఫిబ్రవరి 25వ తేదీన మరి వర్చువల్గా గౌరవ భారత ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు నేను ప్రారంభించడానికి అంగీకరించడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా కొన్ని హాస్పిటల్స్ వారు మరి జాతికి అంకితం చేయడం జరుగుతుంది. అందులో మన కాకినాడ హాస్పిటల్ ఉండడం కూడా మన అందరి అదృష్టం. మరి ఈ హాస్పిటల్ గురించి మరి ఇంచుమించుగా దీనికి 114 కోట్ల రూపాయల వ్యయంతో ఇది పూర్తి చేసుకున్నాం. 4 అధునాతనమైన 4 ఆపరేషన్స్ థియేటర్స్ ఉన్నాయి, 100 పడకలు ఉన్నాయి. అదేవిధంగా లేటెస్ట్ మోడల్తో పూర్తిగా కూడా ఆధునీకరించబడి పూర్తిగా సాంకేతిక పరంగా కానీ మరి టెక్నాలజీ పరంగా కానీ ఇక్కడ అన్ని విధాలుగా ఈ యొక్క కార్మిక కుటుంబాలకి ఆరోగ్య సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ని మరి పూర్తిగా పూర్తిగా నిర్మాణించడం జరిగింది. ఇప్పటికే డాక్టర్స్ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి డాక్టర్స్ని వేశారు. సుమారు 10 మంది డాక్టర్స్ని వేయటం జరిగింది. 7 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఇతర స్టాఫ్ని అంతా కూడా మెడికల్ స్టాఫ్ అంతా అవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా విధుల్లో జాయిన్ అవ్వటం జరిగింది. రేపటి నుంచి 25వ తారీఖుకి ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరగడం జరుగుతుంది. ముఖ్యంగా 65,000 మంది, సుమారు 65,000 మంది కార్మికులు ఉన్నారు. వారి కుటుంబాలతో కలిపి 2 లక్షల మందికి మరి హాస్పిటల్ ఉపయోగపడబోతుంది. భవిష్యత్తులో ఇంకా కావలసిన సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి పూర్తి ఆరోగ్య సేవలు, మెడిసిన్స్ ఇవ్వడం కానీ, ఓపీ చేయడం కానీ, ఆపరేషన్స్ కానీ అన్నీ కూడా ఆరోగ్య సేవలు ఇక్కడి నుంచి అందించడానికి పూర్తిగా మరి సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా వారి ఆరోగ్య సిబ్బంది ఈఎస్ఐసి పూర్తిగా దీన్ని మనకి అప్పచెప్పడం జరిగింది. ఈఎస్ఐసి కార్పొరేషన్ ద్వారా ఈ హాస్పిటల్ నిర్వహణ చేయడం జరుగుతుంది. సుమారు 6 ఎకరాల స్థలం ఉన్న హాస్పిటల్ గత నాయకులు సరిగ్గా పనిచేయకపోవడం హాస్పిటల్ బయటకు షిఫ్ట్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ స్థలం ఉంది, ఇక్కడ భూమి ఉంది ఈఎస్ఐ సంబంధించి అని మేడం ఫైట్ చేసి ఈ హాస్పిటల్ కట్టే కార్యక్రమం పెట్టింది. ముఖ్యంగా ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్స్లో కేంద్ర మంత్రి వారిని వచ్చి ఇక్కడ ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ సిబ్బంది కానీ కాంట్రాక్టర్ కానీ సందర్భంగా అభినందించాను. ఇన్ టైంలో కరోనా వచ్చినా కూడా తక్కువ సమయంలో సుమారు 150,000 అడుగుల్ని 100 కోట్ల రూపాయలతో చాలా తక్కువ సమయంలో పూర్తి చేసిన ఇంజనీరింగ్ సిబ్బందిని అభినందిస్తూ, కాకినాడ పట్టణం అంటే పోర్ట్ బేస్డ్ సిటీ. ఈ సిటీలో ఎక్కువ మంది కార్మికులు ఈఎస్ఐ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి అందరికీ కూడా ఉంది. కనుక ఈ హాస్పిటల్ ఎక్కడ రావడం నిజంగా కాకినాడ పట్టణ ప్రజల అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృషి చేసినటువంటి ఎంపీ మేడం గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి అంటుంది హెల్త్ పరంగా అందరికీ మంచి ఫెసిలిటీ ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం.
ఆ ఉద్దేశంలో భాగంగా ఈఎస్ఐ కూడా ఇక్కడ రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ